హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు కొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో కావలసిన పదార్థాలు ఏంటవి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ఒక చిన్న మీడియం సైజ్ చిన్నులపాయ తీసుకున్నాను. అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 1.5 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. అలాగే ఇవైతే మినపప్పు అండి. నేను ఇది కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ మినపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు అలాగే చూడండి, నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ 5 తీసుకున్నానండి. 1/2 kg ఒక 1/2 kg కాకరకాయల్లోకి ఒక 5 ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను నేను. వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. దీనిలో కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాం. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుందాం. ఆనియన్ వేసి మంచిగా కలుపుకుందామండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, మామూలుగా వేయించుకుంటే చాలు. చూడండి, దీనిలో కొంచెం అంత పసుపు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుందాం. చూడండి, నేనైతే సాల్ట్ కాదండి, ఇది కల్లుప్పు అంటారు. ఈ కల్లుప్పును అయితే నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి. అలాగే నేను ఒక చిన్న మీడియం సైజు చిన్నులపాయ తీసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. చూడండి, మనకు కావలసిన పదార్థాలు తయారైపోయిందండి. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి, నేను మొత్తం అయితే ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు అదే కడాయిలో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ముందుగా శనగపప్పుని యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, అలాగే కొంచెం మినపప్పుని యాడ్ చేస్తున్నాను. ధనియాలని యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం. చూడండి, ఇవి కూడా మంచిగా వేగిపోయాయండి. మనం ముందుగా తీసుకున్న ఆనియన్ అనేది దీనిలో వేసుకుందాం. దీనిలో వేసుకొని మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇందులో ఒక పెద్ద స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి నేను. మీరు ఎంత అయితే కారం తింటారో అంతే కారం వేసుకోండి. నేను కారాన్ని అయితే వేసేసుకున్నానండి. అలాగే ఇప్పుడు మిశ్రమాన్ని తీసి మనం మిక్సీ పట్టుకుందాం. దీన్నైతే మనం మొత్తం మార్చేసుకున్నామండి, దానిలో నుంచి దీనిలోకి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అలాగే ఈలోపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయల్ని వేయించుకుందాం. నేనైతే కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నానండి. అదే కడాయిలో వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. దీనిలోకి నేను కాకరకాయలు వేసుకుంటున్నాను. చూడండి, కాకరకాయలు వేసుకొని కొంచెం తిప్పుకుందాం. చూడండి, మిక్సీ అయితే వేసుకున్నాను నేను. ఇలా ఉంది. చూడండి, కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇంకా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచుదాం. చూడండి, ఇప్పుడైతే పూర్తిగా ఫ్రై అయితే అయిపోయిందండి. మనం దీన్ని తీసుకుందాం. చూడండి, నేనైతే తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను.
మొత్తం తీసి వేసుకున్నానండి. అలాగే ఈ కడాయిలోనే మనం ముందుగా మిక్సీలో వేసుకున్న చూడండి, మనం ముందుగా వేసుకున్న కారాన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ కారాన్ని అయితే మనం యాడ్ చేసుకుందామండి దీనిలో. చూడండి, దీన్ని మనం కొంచెం వేసుకుందాం. చూడండి, ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు కాకరకాయలను వేసుకుందాం. చూడండి, కాకరకాయలను అయితే వేసేసుకుందాం. కాకరకాయలు వేసుకొని మంచిగా కలుపుకుందాం. దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. చూడండి, ఉల్లి కారం అనేది తయారైపోయిందండి. మంచిగా కలుపుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కర్రీ అయితే తయారైపోయిందండి. కొంచెం అంత మనం కొత్తిమీరని పైన చల్లుకుందాం. చూడండి, మన కర్రీ అయితే తయారైపోయింది. మీరు మొదటగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.